ఏంటంటే అన్ని హామీలు ఇచ్చినాం తెలియకుండా ఇచ్చినాం ఏంటంటే చెప్పినాం ఏంటంటే అన్ని హామీలు ఇచ్చినాం తెలియకుండా ఇచ్చినాం ఏంటంటే కేసీఆర్ ఇంత అప్పు చేస్తాడు ఇంత రాష్ట్రాన్ని దోసుకొని తినడని మాకు తెలియదు. అప్పుడు ఎలక్షన్ తర్వాత ప్రభుత్వం ఏర్పడ్డాక తెలిసింది 6,00,000 కోట్ల రూపాయలు అప్పు చేసిండు. ఎంత? 6,00,000 కోట్ల రూపాయలు అప్పు చేసిండు. మిత్తికి నెలకు రేవంత్ రెడ్డి ఎంత కడుతున్నాడు అంటే 6,500 కోట్లు మిత్తి కడుతున్నాడు. ఎంత? 6,500 కోట్లు కడుతున్నాడు. మళ్ళీ ఎందుకు తీసుకున్నాడో అప్పు మిత్తి మనం ఎందుకు కడుతున్నామో మనకు అర్థం కాని పరిస్థితి ఉన్నది. ఎలక్షన్ లో చెప్పినాం ఏంటంటే అన్ని హామీలు ఇచ్చినాం తెలియకుండా ఇచ్చినాం ఏంటంటే కేసీఆర్ ఇంత అప్పు చేస్తాడు ఇంత రాష్ట్రాన్ని దోసుకొని తినడని మాకు తెలియదు. అప్పుడు ఎలక్షన్ తర్వాత ప్రభుత్వం ఏర్పడ్డాక తెలిసింది 6,00,000 కోట్ల రూపాయలు అప్పు చేసిండు. ఎంత? 6,00,000 కోట్ల రూపాయలు అప్పు చేసిండు. మిత్తికి నెలకు రేవంత్ రెడ్డి ఎంత కడుతున్నాడు అంటే 6,500 కోట్లు మిత్తి కడుతున్నాడు. ఎంత? 6,500 కోట్లు కడుతున్నాడు. మీకు నవ్వొస్తుందో లేదో నాకైతే నవ్వొచ్చింది. మా ప్రసాద్ అన్నకి ఇంత ధర్మాత్ముడు ఇంత మంచోడని తెలియదు. అంటే రేవంత్ రెడ్డి అడుగుజాడల్లో నడుస్తూ గింత పప్పుల కాలు వేస్తాడు అనేటువంటి ఒక విషయాన్ని నాకు తెలియదు. ఎంత? 6,00,000 కోట్లు. ఎంత కడుతున్నాడు నెలకు మిత్తి? 6,500 కోట్ల రూపాయలు కడుతున్నాడు అని. మేము మిత్తి ఎంత కడుతున్నామని చెప్పని అసెంబ్లీ సాక్షిగా లెక్కలు చెప్పినారు. 2,000 కోట్ల పైచిలుకు ప్రతి నెల అని చెప్పని. మా స్పీకర్ అన్న ఏం చెప్తా ఉన్నాడు? మా ప్రసాద్ అన్న 6,500 కోట్లు కడుతున్నామని చెప్పని. ఇకపోతే నేను కొన్ని ముఖ్యమైనటువంటి ఒక డేటా మీ ముందుకు తీసుకురావాలని చెప్పి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాను. మీకు కూడా తెలుసు, ఇది మీడియాలో ఉంది. బట్ అయినప్పటికీ కూడా పెద్దలు స్పీకర్ గారు మాట్లాడినారు కాబట్టి వీ హ్యావ్ టు రీటరేట్ వాట్ ఇస్ ద ట్రూత్. మొత్తం మీద పార్లమెంట్లో 3,50,520 కోట్ల రూపాయలు మాత్రమే 2014 నుండి మొదలుకుంటే 2023-24 వరకు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పు అని చెప్పని 10 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి ఒక మొత్తం అప్పు 3,50,000 కోట్ల 50,520 కోట్ల రూపాయలు మాత్రమే అని చెప్పని దాసోజు శ్రవణ్ గారు చెప్పలే, హరీష్ రావు గారు చెప్పలే, కేటీఆర్ గారు చెప్పలే, లేకపోతే ఇంకెవరు బీఆర్ఎస్ పార్టీకి చెందిన శాసన సభ్యులు చెప్పలే. సాక్షాత్తు పార్లమెంటులో కేంద్ర మంత్రి చెప్పినారు. ప్రసాద్ అన్న, రేవంత్ రెడ్డి ఏది పడితే అది మాట్లాడతాడు. పూటకో మాట మాట్లాడతాడు, పచ్చి అబద్ధాలు మాట్లాడతాడు, పొంతన లేని ముచ్చట్లు చెప్తాడు, సొల్లు పురాణాలు ఏమైనా చేస్తాడు. మీరు మా స్పీకర్ అనా? మీరంటే బాగా గౌరవం, మాకు ప్రేమ, అభిమానం. మీరు ఇంకా పెద్ద పెద్ద పదవిలో పోవాలా, అవసరమైతే రేవంత్ రెడ్డి గారిని కిందికి దింపి ముఖ్యమంత్రి కావాలని చెప్పని కోరుకుంటూ వాళ్ళం మేము. మీరు ధర్మబద్ధంగా ఉండాలా, న్యాయబద్ధంగా ఉండాలా, రాజ్యాంగబద్ధంగా ఉండాలా. యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు మెయింటైన్ ద కాన్స్టిట్యూషనల్ న్యూట్రాలిటీ. అన్ని రాజకీయ పార్టీలను సమానంగా చూసేటువంటి ఒక సమధర్మాన్ని పాటించవలసినటువంటి ఒక గొప్ప కుర్చీలో ఉన్నారే మీరు మా అన్న. మీరు ఇంత పెద్ద ఎత్తున పార్లమెంట్లో రఘునందన్ రావు గారు అడిగినటువంటి ఒక ప్రశ్నకు సమాధానంగా, ఆ రఘునందన్ రావు ఎవరు? బీజేపీ ఎంపీ. ఆయన ఏదో కొండందం ఏదో పడదామని చెప్పని ఆయన ప్రశ్న అడిగిండు. ప్రశ్న అడిగితే మూతోడు జవాబు లెక్క కేంద్ర మంత్రి చెప్పిండు 3.5 లక్షల కోట్లు అని చెప్పని. ఆయన మళ్ళీ మ్యూట్ అయిపోయాడు, ఆయన మాట్లాడతలేడు. మా ప్రసాద్ అన్న మాట్లాడిండు 6.5 లక్షల కోట్లని. ఇది తప్ప ప్రసాద్ అన్న మీరు మాట్లాడుతున్న 6,00,000 కోట్ల రూపాయలు కరెక్టా? ఒక్కసారి చెప్పండి దయచేసి. మీకు చేతులు ఎత్తి నమస్కారం చేసి విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు రేవంత్ రెడ్డి గారు మూసల పడకండి. ఈ అబద్ధాల ఒరవడిలో బీఆర్ఎస్ పార్టీ పైన బట్టగాల్చి మీద వేసే చిల్లర రాజకీయాలకు మీరు భాగస్వాములు కాకండి. యూ హ్యావ్ ఎ రెప్యుటేషన్, గ్రేట్ రెప్యుటేషన్. యూ హ్యావ్ ఎ గ్రేట్ రెప్యుటేషన్. ఒక మంచివాడిగా, మానవత్వం ఉన్నవాడిగా, ధర్మం ఉన్నవాడిగా మీకు మంచి రెప్యుటేషన్ ఉందన్న. మీరంటే ప్రేమిస్తాం, మేము కూడా ప్రేమిస్తాం. అన్నిటికంటే మంచి మీరు స్పీకర్ కుర్చీలో కూర్చున్నారు, పెద్ద కుర్చీలో కూర్చున్నారు. కాబట్టి యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు బిహేవ్ లైక్ ఎ స్పీకర్, బట్ నాట్ ఎస్ ఎ స్పీకర్ ఆఫ్ రేవంత్ రెడ్డి, స్పీకర్ ఆఫ్ ది అసెంబ్లీ. కాబట్టి ఈ లెక్కలన్నీ కూడా మళ్ళా నేను ప్రసాద్ గారికి, గడ్డం ప్రసాద్ గారికి మీ ద్వారా చెప్తా ఉన్నాను. తప్పనిసరిగా
ఒక లేఖ ద్వారా కూడా ఈ మొత్తం వివరాలన్నీ కూడా గడ్డం ప్రసాద్ గారికి నేను అందజేస్తాననే ఒక విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను.